ఎన్నికల ఫలితాలు పలు అనుమానాలకి తావు ఇస్తున్న నేపథ్యంలో ఈవీఎంల ఫోరెన్సిక్ పరీక్ష చేయాలని దేశవ్యాప్తంగా గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్ వద్దగల హెడ్ పోస్ట్ ఆఫీస్లో దాదాపు 25 మంది పౌరులు, ప్రజా సంఘాల ప్రతినిధులు భారత ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్లో ఉత్తరాలు వ్రాయడం జరిగింది. ఈవీఎంలలో అవకతవకలు జరిగితే ఆ ఆధారాలు ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలలో మాత్రమే లభ్యం అవుతాయని, అవి తిరిగి ఎన్నికల సంఘం వద్దకు చేరగానే ఆధారాలు చెరిగిపోతాయని, కావున ఈవీఎంలు భారత సైన్యం ఆధీనంలో పర్యవేక్షణకి అప్పగించి అవకతవకలపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని లేఖలు రాస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి పంపుతున్న స్పీడ్ పోస్ట్ కవరు చేతబట్టి డజన్లలో ప్రజలు పోస్టాఫీసు ఎదుట క్యూలో నిలబడి సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇది దేశవ్యాప్త ఉద్యమంగా అవతరిస్తుంది. దయచేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈవీఎంల, ఎన్నికల కమిషన్ అవకతవకలు జరగకుండా పాత బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు భారత సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో పౌర సమాజంకి చెందిన నేటివ్ ఇండియా ఫోరం జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్, విశ్రాంత ప్రిన్సిపాల్స్ ఎస్ కోటయ్య, ఎం అనంతయ్య, మల్లేశం ఎస్ మొగులయ్య, అతికుర్ రహమాన్, అక్రమ్ ఉదయ్ కుమార్, ఎస్ కె సుద్దు, నిరంజన్, దత్తు అంజద్, అఖిల్, శేఖర్, నాగలత, నిహారిక, వాణి తదితరులు పాల్గొన్నారు. సిపియు ఏదైతుందో అవన్నీ సెంట్రల్ లిమిట్ ఏదైతుందో వాటన్నిటి కూడా ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలని, అలాగే పాత పద్ధతి ఏదైతుందో బ్యాలెట్ పేపర్ ఇస్తే ఎవరికి ఓటు వేసారో ఎవరికి అనేది నిరూపితమవుతుంది. కాబట్టి ఇది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరికి వేసారు అనేది ఈవీఎంల వల్ల ఫ్రాడ్ జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలైన 5 గంటల తర్వాత 8 నుంచి 12% పెంచుకుంటున్నారు. బహిరంగ సభలనేమో వేరే పార్టీలకు, ఎక్కువ పార్టీల జనాలు వచ్చిన వాళ్ళు ఓడిపోతున్నారు. ఈ కుర్చీలు కాలున్న పార్టీలు గెలుస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తున్నది, ఏ పార్టీ ప్రభుత్వానికి వస్తుందనే సమస్య కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిజాయితీగా గెలవాలి, ఓటు ప్రజలు కోరుకున్న పార్టీలు రావాలి. అలాగే అనే ఒకవేళ ఓటు హక్కులు పోతే ఈ డెమోక్రసీ మొత్తం ఈ దేశంలో నాశనం అవుతుంది. టాటా అయినా, బిర్లా అయినా, అదాని అయినా, అంబానీ అయినా, పేదవాడైనా, భిక్షవాడైనా ఒకే ఒక ఓటు అనేది సమానత్వాన్ని రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు వారు మనకందరు కల్పించారు. ఈ దేశంలో ఉన్న పౌరులందరి బాధ్యత ఏంటంటే ఓటును రక్షించుకోవాలి, బ్యాలెట్ రావాలని ఇప్పటి గౌరవనీయులైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సంగారెడ్డి తరఫున వివిధ ప్రజా సంఘాలను, ప్రజలను స్వచ్ఛందంగా లెటర్స్ రాస్తున్నాము. వారు ఈ ఈవీఎంల ఫ్రాడ్ మీద బ్యాలెట్ పేపర్లు రావాలని, జరిగిన ఎన్నికల్లో ఫోరెన్సిక్ టెస్టును చేయాలని, అలాగే వీడియోగ్రఫీ తీసిన వాటిని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన అమలు చేయని ఈసీపై చర్యలు తీసుకోవాలని, ఎస్ఐఆర్ను రద్దు చేయాలని మేమందరం కోరుతున్నాం. చీఫ్ జస్టిస్ గారు అన్ని వ్యవస్థలు ఇదైన తర్వాత, నిర్వీర్యమైన తర్వాత ఒకే ఒకటి ఈ దేశంలో ఉన్నది ఒక సుప్రీంకోర్టే. కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకొని ఈ మా యొక్క విజ్ఞప్తిని మన్నించాలని, మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపించాలని, అలాగే ఎన్నికలు జరిగిన దగ్గర అనుమానాలు ఉన్న దగ్గర ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్, జై భీమ్, జై పూర్, జై పూర్.